హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1B డిఫరెన్షియేషన్. ఇందులో 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్. అయితే బిఫోర్ 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ కంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ నేర్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మనకు డిఫరెన్షియేషన్ వస్తే మళ్ళీ సెకండ్ ఇయర్లో మీకు ఇంటిగ్రేషన్ కూడా వస్తుంది. ఓకే, మన ఛానల్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి అంటే మీకు సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నా, వ్యూస్ పెరుగుతున్నా, ఎక్కువ హోప్ వస్తూ ఉంటుంది, చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఓకేనా, మీకు ఇన్ కేసు డౌట్స్ ఉన్నా, మెటీరియల్ కావాలనుకున్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీరు ఓపెన్ గ్రూప్ కాబట్టి సెట్ చేసినా వచ్చేస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే డిస్క్రిప్షన్ కూడా జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఫాలో. నెక్స్ట్ మీకు ఆల్రెడీ మన ఛానల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, లోకస్, స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి వీడియోస్ మ్యాథ్స్ 1B అని ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో టోటల్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్పేస్తున్నా. చూడండి, నార్మల్గా డిఫరెన్షియేషన్ రావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ 30 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓకేనా, మెయిన్లీ 30 ఫార్ములాస్ ఇంపార్టెంట్. మనకు 30 ఫార్ములాస్ ఉంటే 30 ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ వన్ d/dx ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ. d/dx of any constant value is equal to what? 0. Next one, d/dx of x power n equal to n into x power n minus 1. మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఫార్ములాస్ ఒక పేజ్లో రాసుకొని పక్క పెట్టుకొని అప్లై చేస్తూ ఉన్నాను, మీకు ఈజీగా వస్తుంది. d/dx of e power x is equal to e power x. d/dx of a power x is equal to a power x into log e. d/dx of a power x is equal to what? A power x log e. d/dx of log x equal to 1/x. d/dx of root x equal to 1/2 root x. d/dx of root x is equal to 1/2 root x. ఎన్ని వచ్చేసి 6 వచ్చేది, 12 వచ్చేది. నెక్స్ట్ అగైన్ ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ రాస్తా, ఇన్వర్ట్ ట్రిగనామెట్రీ రాస్తా. ఏమంటే పక్కకి ఏం రాస్తా అంటే మీకు మళ్ళీ హైపర్బోలిక్ రాస్తా. ఇది చూడండి, d/dx ఆఫ్ sin x is equal to what? cos x. d/dx ఆఫ్ cos x equal to derivative of cos x is equal to minus sin x. derivative of tan x equal to secant square x. derivative of cot x equal to derivative of tan x is secant square x. derivative of cot x is minus cosecant square x. derivative of secant x is secant x value. derivative of secant x is secant x into tan x. derivative of cosecant x is derivative of cosecant x is minus cosecant x into cot x. ఓకేనా, ఇవి ఫార్ములాస్ ట్రిగనామెట్రీ. అయితే హైపర్బోలిక్ ఫంక్షన్ చూసుకుంటే సేమ్ ఉంటాయండి. d/dx ఆఫ్ sin hx is equal to what? cos hx. d/dx ఆఫ్ cos hx equal to minus sin hx. d/dx ఆఫ్ plus sin hx. d/dx ఆఫ్ tan hx is equal to secant square hx. d/dx of cot hx equal to minus cosecant square hx. d/dx of secant hx equal to minus secant hx cosecant tan hx. d/dx of cosecant hx equal to minus cosecant hx cot hx. అబ్జర్వ్ చేసి ఇక్కడ ఈ ఫస్ట్ 6 అనేది యూనిక్, సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. బట్ ఇక్కడ చూడండి, sin x ఈక్వల్ cos x, cos x sin x, tan secant cosecant sec cosecant sin. ఇవి ఎలా ఉన్నాయి, ఇవి కూడా సేమ్ ఉంటాయి. చూడండి, sin hx. వీటికి ఈ ట్రిగనామెట్రీకి హైపర్బోలిక్ ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ x ఉంటే hx ఇస్తే ఓకేనా. మళ్ళీ LHS సైడ్ ఏమన్నా RHS సైడ్ వస్తాయి, సేమ్ ఉంటాయి ఇక్కడ కూడా. ఇక్కడ RHS సైడ్ ఏమంటే ఇక్కడ, బట్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. ఎరా ఫస్ట్ 3 ఈజ్ పాజిటివ్, నెక్స్ట్ 3. ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఇవి వస్తే ఈ 6 కూడా వస్తాయి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయండి? 18 అయిపోయింది. 18 అయిపోయి ఇంకో 12 ఉంటాయి. ఇంకో 12లో ఇన్వర్స్ ట్రిగనామెట్రీ, ఇన్వర్స్ హైపర్బోలిక్ చూస్తే
మస్ట్ టైంగా పాస్ చేసుకొని ఈ ఫార్ములాస్ రాసుకొని ప్రిపేర్ కండి. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు డిఫరెన్షియేషన్ రావాలి 75 అనుకున్న వాళ్ళకి ఇది బెటర్. చూడండి నెక్స్ట్ d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ x స్క్వేర్. d/dx ఆఫ్ cos ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు -1/√1 మైనస్ x స్క్వేర్. d/dx ఆఫ్ ఓకే, d/dx అంటే డెరివేటివ్ అని మీనింగ్. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ x స్క్వేర్. d/dx ఆఫ్ cot inverse x is equal to -1/1 plus x square. d/dx of sec inverse x equal to 1/mod x under root x square minus 1. Okay, d/dx of cosecant inverse x equal to -1/mod x under root x square minus 1. x square minus 1 ఇవేంటివి? ఇన్వర్స్. చూడండి, సైనస్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఇస్ ప్లస్, ఇక్కడికి వచ్చేస్తే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి పాజిటివ్, దీనికి పాజిటివ్ ఉంటే ఇక్కడ వచ్చి నెగిటివ్ వచ్చింది, చేంజ్ ఏం లేదు పెద్దగా. సో ఇది ఇస్ ద పాజిటివ్, ఇయర్ ఇట్ ఈస్ నెగిటివ్, ఇయర్ ఇట్ ఈస్ పాజిటివ్, ఇయర్ ఇట్ ఈస్ నెగిటివ్. సో ఏంటి? ఇన్వర్స్ ట్రిగనామెట్రీ, ఇన్వర్స్ హైపర్బోలిక్. చూడండి, d/dx ఆఫ్ sin h ఇన్వర్స్ x is equal to 1/√1 plus x square. 1/√1 plus x square. d/dx of cos h inverse x equal to 1/√x square minus 1. x square minus 1. Hyperbole matter total different. d/dx of tan h inverse x is equal to 1/1 minus x square. d/dx of cot also similarly like tan 1/1 minus x square. d/dx of sec h inverse x equal to sec h inverse x is equal to -1/mod x of -1/mod x of under root 1 minus x square. d/dx of cosecant h inverse x equal to cosecant h inverse x is equal to 1/-1/mod x of under root 1 minus x square ఉంది ఇక్కడ రివర్స్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. ఇవే వచ్చేస్తాయి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది, దీనికి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ తీసుకుంది, ఇది రెసిప్రోకల్ తీసుకుని అక్కడ ప్లస్ వచ్చాయి. ఇవి ఫార్ములాస్, మనకున్న 30 ఫార్ములాస్. ఈ 30 ఫార్ములాస్కు యూవీ మెథడ్ యూవై మెథడ్ చైన్ రూల్ రావాలి. సార్ మాకు కొద్దిగా డిఫరెన్షియేషన్ పక్కాగా నేర్చుకోవాలంటే మన ఛానల్లోనే ప్లేలిస్ట్కి వెళ్తే పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 ఉంటుంది. పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 అందులో డిఫరెన్షియేషన్ ఉంటుంది, నేర్చుకున్నాను. ఎందుకంటే సార్ అక్కడ ఎందుకు నేర్చుకోమంటున్నారు, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను, బట్ అక్కడ మాత్రం విత్ కాన్సెప్ట్ అండ్ స్లోగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లోయెస్ట్ ప్రాబ్లం టు హైయెస్ట్ ఉంటాయి కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్, అక్కడ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇన్కేస్ ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కన్ఫర్మ్ రావట్లేదు అనుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకేనా? లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఉంటుంది, బట్ మనకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జామ్ పర్పస్లో చెప్పేస్తా. ఇక నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఇందులో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి 4 మార్క్స్కి వస్తుంది. ఇప్పటివరకు మనం రాసుకున్న ఫార్ములాస్ ఉన్నాయి, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, సెకండ్ ఎక్స్, కొసెకంట్ ఎక్స్, ఇవన్నీ రాసుకున్నాం. అవన్నీ ఏం చేస్తాం, బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్తోనే ప్రాబ్లమ్స్ డెరైవ్ చేస్తాం. అయితే ఆ డెరైవ్ చేసే టైంలో మనకు 4 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ బై యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ మైనస్ ఎక్స్, ఆల్రెడీ వీ నో దట్, బట్ బై
ఫస్ట్ ప్రిన్సిపల్ అని అడుగుతాడు. ప్రూవ్ దట్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ dy dx ఆఫ్ f of x is equal to dy dx of f of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఓకేనా, లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. ఇదే ఫస్ట్ ప్రిన్సిపల్. దీన్ని dy dx of f of x నథింగ్ బట్ f dash of x. వన్ టైం డెరివేటివ్ వేస్తే డాష్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, వన్ టైం డెరివేటివ్ చేస్తే ఇండికేటెడ్ విత్ డాష్. f dash of x is called dy dx of f of x లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. కనిపిస్తుందా ప్రాపర్గా? సో మేబీ ఓవర్ అయినట్టుంది కదా. వెయిట్, ఒక్కసారి ఎక్స్పోజర్ అప్డేట్ చేద్దాం. రైట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. దీన్ని యూజ్ చేసి మనం ఫార్ములాస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఎలా సార్ అంటే, ఇప్పుడు చూడండి, మనకు టెక్స్ట్ బుక్లో వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని థీరమ్స్ టైప్లో కూడా ఇచ్చాడు. కానీ థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మేబీ టైం పట్టవచ్చు. ఓకేనా, నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x is equal to sin x by using first principle. ఇవి అడుగుతాడండి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. పేజ్ నెంబర్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 209, 210. ఏమేమి ఇచ్చాడంటే ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఎక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ 1/x² + 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ sin x, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ mod x. ఎఫ్ ఆఫ్ ఎక్స్ sin x చెప్పేసి నేను డైరెక్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాను. ఓకేనా, ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. మొత్తం చెప్పుకుంటూ వెళ్తే టైం పడుతుంది. అందుకే నేను కొన్ని ఫంక్షన్ చెప్పేసి రిమైనింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రైట్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ sin x. సొల్యూషన్ ఆల్రెడీ మనకు తెలుసు, డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x. బట్ అయితే డైరెక్ట్లీ వాల్యూ కూడా బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు. ఓకేనా, బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్తో ఎక్స్ప్రెస్ చేయాలి. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ sin x. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మన ఫార్ములాలో ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకే, మరి వాట్ అబౌట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్? ఫంక్షన్లో నేర్చుకుంటాం ఆల్రెడీ మనం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రిప్లేస్ ద ఎక్స్ ప్లస్ హెచ్. చూడండి, ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రిప్లేస్ చేశాను. సిమిలర్లీ ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాయాలి. ఓకేనా, ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాశాను కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఎక్స్ ప్లేస్లో ఏనాయండి, ఎక్స్ ప్లస్ హెచ్ రాయండి. అయితే ఓకే రైట్, బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, సో dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. f of x plus h minus f of x by h. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి, dy dx ఆఫ్ f of x వాల్యూ ఏంటండి, sin x ఓన్లీ. వి రైట్ లైక్ దిస్, లిమిట్ h tends to 0 f of x plus h వాల్యూ sin of x plus h, f of x value sin x by h only, by sin. In numerator we apply here sin c minus sin d formula. Sin c minus sin d is equal to what, 2 cos of c plus d by 2 sin of c minus d by 2. Okay, 2 cos of c plus d by 2 sin of c minus d by 2. 2 cos of c plus d by 2 sin of c minus d వచ్చేసింది. సో అప్లై చేయండి.
d by dx of sin x equal to limit h tends to 0. Limit h tends to 0. Here c value is x plus h, d value is x. c value is what? X plus h. d value is x. అయితే ఇక్కడ అప్లై చేస్తే వాల్యూ సార్ 2 cos 2 cos కదండి, 2 cos కాబట్టి 2 cos x plus h plus x by 2 again sin of x plus h minus x by 2 ఓవరాల్ బై హెచ్ ఓన్లీ. అంతే కదా. సి వాల్యూ ఇస్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తాం. ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 cos ఆఫ్ వాట్ వాల్యూ 2x plus h by 2 sin of x get cancel h by 2 by h. Apply the separate limit. Limit h tends to 0 2 cos of 2x plus h by 2. Okay, 2 cos of 2x plus h by 2. Sin దగ్గర ఏం చేస్తామండి, అగైన్ లిమిట్ h tends to 0 ఆఫ్ sin h by 2 by h by 2 by h. ఇది ఇక్కడ 2 ఉంది కదండి, 2 cos ఆఫ్ లిమిట్ వాల్యూస్ అప్లై చేయండి 2x plus 0 by 2. అవునా, ఇక్కడ లిమిట్ ఏమవుతుంది, ఎప్పుడైతే హెచ్ కోఎఫిషియంట్ న్యూమరేటర్ హెచ్ కోఎఫిషియంట్ ఈజ్ 1/2, డినామినేటర్ హెచ్ కోఎఫిషియంట్ ఈజ్ 1. ఒక 1/2/1 వాల్యూ ఎంత 1/2 ఓన్లీ, 1/2 వాల్యూ 1. 2 గెట్ క్యాన్సిల్. ఆన్సర్ ఈస్ cos ఆఫ్ 2x by 2. 2 గెట్ క్యాన్సిల్. d by dx ఆఫ్ f ఆఫ్ ఏంటంటే sin x, d by dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ వాట్ cos x. వచ్చేసిందా, ఇవే d by dx ఆఫ్ sin x cos x e power x మీరు అన్నీ చేయొచ్చు, మీకు చేయదు. అదే మనకు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాం. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో కొన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఉన్నాయి. మీకు ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ అన్నీ చేయొచ్చు, ఎగ్జామ్లో ఏదైనా అడగవచ్చు. ప్రాబ్లమ్స్ ఇలా చేస్తే సరిపోతుంది. ఫార్ములా యూజ్ చేసుకోవాలి, ట్రిగ్నామెట్రీ అప్లై చేసి లిమిట్ ఫార్ములాస్ అప్లై చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ f of x is equal to ax square plus bx plus c. f of x is equal to what ax square మనకు ఆల్రెడీ తెలుసు. డెరివేటివ్ ఆఫ్ ax స్క్వేర్ ఆన్సర్ ఏమొస్తుందండి 2ax ప్లస్ నెక్స్ట్ ఏంటి bx కదా, b ఆన్సర్ రావాలి మనకు. డెరివేటివ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఆన్సర్ ఏం రావాలి 2ax ప్లస్ b రావాలి. బట్ ఇక్కడ మనకు రావట్లేదు, అంటే మనం ఏం చేయాలి, డైరెక్ట్ డెరివేటివ్ కాకుండా బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కూడా కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ హెచ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో ఎన్ని ప్లస్ అవుతుంది ఎక్స్ ప్లస్ హెచ్, అంటే ఇటు సైడ్ కూడా ఏ ప్లేస్లో ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ సి వచ్చిందా. బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, by using first principle first principle under d by dx of f of x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h d by dx of f of x value ax square plus bx plus c equal to limit h tends to 0 f of x plus h, this one a of x plus h whole square plus b of x plus h plus c minus f of x అంటే ఇది కదండి ax square minus bx minus c by h వాల్యూ. సింప్లీ ఎక్స్పాండ్ చేద్దాం, కొత్తగా ఫార్ములాస్ అప్లై చేయడమే అవసరం లేదు. ఏ ఆఫ్ అంటే ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh ప్లస్ బిఎక్స్ బిహెచ్ ప్లస్ సి మైనస్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ సి బై వాట్ వాల్యూ హెచ్ ఓన్లీ. అబ్జర్వ్ హియర్ bx get cancel, c also get cancel. Limit h tends to 0 multiply ax square plus ah square plus 2ahx minus ax square by what h only. ax square also get cancel. Limit h tends to 0
హియర్ వి కామన్ ద, ఇది ఆల్రెడీ ఆన్సర్ రావాలని రాసాం కదా చూడండి. హియర్ వి కామన్ ద హెచ్, వెన్ వి కామన్ ద హెచ్ వి గెట్ ఏహెచ్ ప్లస్, సారీ బీహెచ్ మర్చిపోయాం కదా ఇక్కడ ఒకటి, బీహెచ్. ఓకేనా, ఏహెచ్ ఈజ్ కామన్ టర్మ్, 2ax ప్లస్ బి బై హెచ్ ఓన్లీ. హెచ్ వేయర్ వి సబ్మిట్ ద ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ 0, ఏ ఆఫ్ 0 ప్లస్ 2ax ప్లస్ బి. ఆన్సర్ వచ్చిందా ఫైనల్ ఆన్సర్? డెరివేటివ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఆన్సర్ ఇస్ 2ax ప్లస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ ఎక్స్ చెప్పేసాను, కాస్ ఎక్స్ మీరు ట్రై చేయొచ్చండి, సేమ్ ఉంటుంది. అబ్బా అనవసరంగా రబ్ చేస్తున్నా కదా, ఫార్ములాస్ ఏం చేంజ్ కాదు, అన్నీ ఒకటిగా ఉంటాయి. నెక్స్ట్ సైన్ ఎక్స్, సైన్ టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టు ఎక్స్. కనిపిస్తుందా మరి? లైట్గా కనిపిస్తుందా? న్యూ మార్కర్ ఇది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రిప్లేస్ ద ఎక్స్ ప్లస్ హెచ్ ఓన్లీ. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైట్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా, నథింగ్ బట్ ఏమంటే సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h, సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h. బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే dy dx ఆఫ్ f of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h only. dy dx of f of x value sin 2x. అవునా, లిమిట్ h tends to 0 f of x plus h ఏంటండి? sin of 2x plus 2h minus f of x value is sin 2x by h. బై హెచ్ ఓన్లీ. హెచ్ అయితే ఇక్కడ చూడండి, ఫార్ములా ఇంతకుముందు ఆల్రెడీ రాసాం బిఫోర్లో, సైన్లో సేమ్ అక్కడ చేసాము, ఇక్కడ అదే చేస్తాం. సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు, సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్? 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. అప్లై చేస్తే dy dx ఆఫ్ sin 2x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 2 కాస్ ఆఫ్ సి వాల్యూ 2x ప్లస్ 2h నా, సి వాల్యూస్ 2x ప్లస్ డి వాల్యూ 2x బై 2 సైన్ ఆఫ్ సి వాల్యూ 2x ప్లస్ 2h మైనస్ 2x బై 2 బై ఓవరాల్ h ఓన్లీ. Here observe, limit h tends to 0 2 cos of 2x 4x plus 2h by 2, 4x plus 2h by, here 2x get cancelled, sin of 2h by 2 by overall what? h only. 2 get cancelled. Here we cancel the 2. When we cancel the 2, what we get here? Limit h tends to 0. Apply the separate limit. 2 cos of 4x plus 2h by 2. Again, limit h tends to 0. Sin of, limit h tends to sin of h by h. Here observe, apply the formula. 2 cos of 4x plus 0 by 2. ఇక్కడ ఏమవుతుంది? సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ ఎంత అండి? 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఇస్ 1. హెచ్ బై ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయో వాల్యూస్ బికమ్ 1. సో చూస్తే 2 కాస్ 2 1 జా 2 2 జా వాల్యూ ఎంత? 2x. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ టు ఎక్స్ ఫార్ములా ఏంటండి? 2 కాస్ టు ఎక్స్. ఎందుకు? డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ కాస్ ఎక్స్. ఎక్స్ కోఎఫిషియెంట్ 2 ఉంటుంది, మల్టిప్లై కదా. ఎలా సార్ అంటే బై యూజింగ్ చైన్ రూల్. ఓకేనా,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ ఏఎక్స్. మీరు కాస్ ఎక్స్ చెప్పలేదు కానీ కాస్ ఏఎక్స్ చెప్పేస్తే సేమ్ యాజ్ సిమిలర్ ఉంటుంది. చూడండి కాస్ ఏఎక్స్, ఇందులో నుంచి మ్యాక్సిమం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు కాస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ వచ్చినా, కాస్ 2x, కాస్ 3x, కాస్ 4x, 5x, 6x, 7x ఏది వచ్చినా ఇదే మెథడ్. సైన్ చూడండి, సైన్ ఎక్స్కి ఏం చేశాను, సైన్ 2x కూడా అదే చేశాను నేను. అక్కడ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములానే అప్లై చేశాను, ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డిని అప్లై చేశాక సపరేట్ లిమిట్ అప్లై చేశాను. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా నేను ఏం అప్లై చేస్తానండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కాస్ ఏఎక్స్ కన్సిడర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమి ఇచ్చాడు, కాస్ ఏఎక్స్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ప్రిన్సిపల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాడు ఉంటుంది. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది, కాస్ ఆఫ్ ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రిప్లేస్ చేశాను కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రిప్లేస్ అవుతుంది. రిప్లేస్ అయ్యాక బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటండి, dy dx ఆఫ్ f of x is equal to dy dx of f of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. Limit f of x h tends to f of x plus h minus f of x by h. dy dx of f of x value ఏంటండి, cos ax equal to limit h tends to 0 f of x plus h అంటే ఏంటి, ఇదే కదా, cos of ax plus ah minus f of x value cos ax. Similarly here in numerator we apply the cos c minus cos d formula. Cos c minus cos d is equal to what, minus 2 sin c plus d by 2 cos c minus d by 2. 2 sin c plus d by 2 cos c minus d by 2 అప్లై చేస్తాం. 2 sin c plus d by 2 cos c minus d by 2 అప్లై చేస్తే చూడండి ఇక్కడ లిమిట్ h tends to 0 మైనస్ 2 కదా, మైనస్ 2 సైన్ ఆఫ్ సి వాల్యూ ఏంటండి, ax ప్లస్ ah. సో ax ప్లస్ ah, b వాల్యూ మైనస్ ax ప్లస్ ax బై 2. అగైన్ సారీ ఇక్కడ మళ్ళీ సైన్ వస్తుందండి, మై మిస్టేక్, సైన్ ఆఫ్ ఇక్కడ వాల్యూ సి వాల్యూ ax ప్లస్ h మైనస్ ax బై 2 బై h. అవునా, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ax గెట్ క్యాన్సిల్. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ ఆఫ్ ax 2ax ప్లస్ ah బై 2 సైన్ ఆఫ్ ah బై 2 బై h. అప్లై ద సపరేట్ డిఫరెన్షియేషన్. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ ఆఫ్ 2ax ప్లస్ ah బై 2 అగైన్ లిమిట్ h టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ah బై 2 బై h. ఓకేనా, ఇక్కడ లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే వాల్యూ సార్ మైనస్ 2 సైన్ ఆఫ్ ax 2ax ప్లస్ 0 బై 2. అంతేగాని ax ప్లస్ h టెన్స్ టు కదా, h ప్లేస్లోనే మనం 0 సబ్మిట్ చేయాలి, h ప్లేస్లో 0 సబ్మిట్ చేస్తాం. ఇక్కడ నార్మల్గా మీకు తెలుసు మనకు లిమిట్స్లో ఉంటాయి. లిమిట్ x టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఎంత అండి, 1. వెన్ కోఎఫిషియెంట్స్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ వాల్యూ బికమ్ 1. అదర్వైజ్ లిమిట్ x టెన్స్ టు 0 sin ax by bx is there. When sin ax by bx is there, here x coefficient is equal to what, a. That's why we write a. X coefficient is what, b. So a by b is the answer. Sin ax by bx is equal to what, answer a by b. ఇక్కడ కూడా 2 sin of 2x plus 0 by 2 రాసానా. ఇక్కడ చూడండి h కోఎఫిషియంట్ ఏంటి, a by 2. ఇక్కడ h కోఎఫిషియంట్ 1 అంటే టోటల్ ఆన్సర్ ఈజ్ వాట్, a by 2. Here we get 2 get cancel na.
minus sin of 2 get cancel ax of a before, right? Minus a sin ax అంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ax వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ ఏ sin x. అంటే ఇలాగే మీరు సిమిలర్గా ఏం చేయండి, మీరు ట్రై చేయండి. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ట్రై చేయండి. కాస్ ఎక్స్ ట్రై చేస్తే ఉంటే మైనస్ sin x వస్తుందండి. d/dx ఆఫ్ sin cos 2x ట్రై చేయండి. cos 2x ట్రై చేస్తే -2 sin 2x ఆన్సర్ రావాలి. ఇవి వస్తే మీరు చేసింది రైట్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు వచ్చేస్తుంది. అంత టఫ్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఇట్స్ ఈజీ. కొద్దిగా డల్గా కనిపిస్తుంది అనుకుంటా మేబీ. ఒక 2-3 ప్రాబ్లమ్స్ వరకు అడ్జస్ట్ కండి. తర్వాత ఆటోమేటిక్గా మార్కర్ సెట్ అయిపోతుంది. రిమైనింగ్ మార్కర్స్లో ఇంకా కారుతూ ఉంది రాస్తూ ఉంటే. ఇది అయిపోయింది. నెక్స్ట్ tan 2x చెప్పేస్తాను. సేమ్ మీరు అదే ఫార్ములాను అదే మెథడ్ను మీరు అప్లై చేసుకుంటూ ఉండండి. ఎలాంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ f of x is equal to tan 2x. f dash of x అంటే x ప్లేస్లో x ప్లస్ h రిప్లేస్ చేసిన h కూడా x ప్లేస్లో ఏం చేయాలి, x ప్లస్ h. tan of 2 of x ప్లస్ h. ఓకేనా? అంటే ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ tan 2x చేస్తాను, tan x కూడా అలాగే చేస్తాం. ఏం చేంజ్ ఉండదు. tan 2x ఎలా చేస్తే tan x కూడా అలాగే చేస్తాం. ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ f of x ఏంటంటే tan 2x. లిమిట్ h tends to 0. f of x plus h వాల్యూ tan of 2x plus 2h by f of x వాల్యూ tan 2x by what? h. అయితే సైన్ కాస్లో అయితేనేమో కాస్ సి మైనస్ కాస్ డి సైన్ సి మైనస్ సైన్ డి చేస్తాం. బట్ tan సి మైనస్ సైన్ tan సి ఫార్ములా లేదు. సో దట్స్ వై tan 2x plus 2h written as in terms of sin and cos. Here observe, limit h tends to 0, tan of 2x plus 2h written as sin of 2x plus 2h by cos of 2x plus 2h minus sin 2x by cos 2x by what? h only. Here observe, limit h tends to 0. When limit h tends to 0, do the cross multiplication. Just we do the cross multiplication. Cos 2x of sin of 2x plus 2h minus sin 2x of cos of 2x plus 2h by denominator. ఇవి ఏమవుతుందండి, cos of 2x plus 2h into cos 2x by h only వచ్చేసింది. సో న్యూమరేటర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్ములాలో ఉందండి, sin c sin a cos b. అంటే ఫార్ములాగా చూడండి, sin a cos b minus cos a sin b is equal to sin of a minus b ఫార్ములా అప్లై చేస్తారా? దిస్ ఇస్ ద ఫార్ములా. న్యూమరేటర్లో ఈ ఫార్ములా అప్లై చేస్తాను నేను అబ్జర్వ్ చేస్తే. సో ఇన్ న్యూమరేటర్ sin a cos b మైనస్ cos a sin b లాగుంది. అప్లై చేస్తే ఏమవుతుందండి, లిమిట్ h tends to 0, sin of 2x plus 2h minus 2x. ఏ వాల్యూ ఏంటిది, 2x plus 2h. b వాల్యూ ఇస్ 2x, a మైనస్ b. డినామినేటర్ ఇది కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, బై h ఆఫ్ cos 2x plus h cos 2x. So 2x get cancelled. Apply the separate limit. Limit h tends to 0, sin 2h by 2. Again limit h tends to 0, 1 by remaining values ఉన్నాయి, cos of 2x plus h cos 2x. మనకు మల్టిప్లికేషన్లో ఉన్న, అడిషన్లో ఉన్న, సబ్ట్రాక్షన్లో ఉన్న, డివిజన్లో ఉన్న సపరేట్ లిమిట్ అప్లై చేయొచ్చు. ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్. హెచ్ వాల్యూ చూడండి, ఇంతకుముందుగా చెప్పాను, హెచ్ కోఎఫిషియంట్ ఎంత 2. సారీ, here we write h only na. Here h coefficient is 2, here h coefficient is 1. So that's why answer is 2 only. 1 by cos of 2x plus 2 of 0 plus cos 2x. Here 2 by cos 2x into cos 2x. So cos 2x into cos 2x, cos square 2x. Already we know that 1 by cos x is equal to nothing but ఏంటి, secant x. 1 by cos x nothing but
secant h. In place of 1 by cos square 2x, we write 2 cos square 2x d by dx of, secant square 2x d by dx of tan 2x value is 2 cos square 2x. 2 cos square 2x. ఇది d by dx of tan 2x value 2 secant square 2x. Okay, d by dx of tan 2x is equal to d by dx of tan 2x is equal to 2 secant square 2x వస్తుంది. అదే d by dx of tan x ఏంటండి, d by dx of tan x is equal to secant square x నా. అయితే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటే అది మల్టిప్లికేషన్లోకి వస్తుంది అంతే. దాన్నే చైన్ రూల్ అంటాం మనం. కొద్దిగా బెటర్గా కవర్ అయింది అనుకుంటున్నా. రైట్, నెక్స్ట్ వన్ కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ వాట్, కాట్ ఎక్స్. ఇది ఒకటి చెప్పేసి మిగిలిన మీరు చేయడానికి ఇచ్చేస్తాయి, ఎందుకంటే ఇక అన్నీ చెప్పినా కూడా టైం వేస్ట్ అయిపోతుంది. మీకున్న షార్ట్ టైంలో ఎక్కువ ప్రిపేర్ కావచ్చు. f of x is equal to what, cot x. In place of f of x we write f of x plus h. It is also cot of x plus h. ఓకేనా, cot of x plus h అప్లై చేస్తే by using first principle d by dx of f of x is equal to what, d by dx of f of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. సో d by dx of cot x అంటే మైనస్ cosecant x వచ్చేది. cot x is equal to limit h tends to 0 f of x అంటే cot of x plus h, f dash of x అంటే f of x వాల్యూ cot x ఓన్లీ by h నా. సేమ్ సిమిలర్లీ లిమిట్ h tends to 0 cos of x plus h, tan ఎలా చేసాము ఇది కూడా అండి, sin of x plus h minus cot వాల్యూ cos x by sin x by what, h only. Limit h tends to 0 cross multiplication sin x of cos x plus h minus cos x of sin x plus h by value is what, sin x into sin of x plus h by h only. So in numerator we apply the same similarly, sin a cos b minus cos a sin b is equal to what formula, cos of sin of a minus b, compound angles లో formula sin of a minus b. Here apply limit h tends to 0 sin of a value is equal to what, x only, b value is x minus h by h of sin x sin of x plus h ఓన్లీ. ఇక్కడ డివిజన్లో వచ్చి ఇక్కడికి వచ్చేస్తాయి సేమ్ సిమిలర్లీ బిఫోర్ రోలో. అబ్జర్వ్ ఇయర్ x డాష్ గెట్ క్యాన్సల్, sin x by sin x ఉంటుంది కదా, లిమిట్ h tends to 0 get cancel, sin of minus h by h again limit h tends to 0 1 by sin x of sin x plus h. ఓకేనా, రైట్. సో ఇక్కడ h కోఎఫిషియంట్ ఎంత, -1, we write -1 only, 1 by sin x into sin x, in place of h we substitute 0, it become secant square sin x into sin x, sin square x written as cosecant square x. ఇది ప్రాబ్లం. అంటే మీరు cot 2x cot 3x కూడా చేయొచ్చు అని అర్థం, అందులో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, మీరు ఇంకొకటి చేయండి, f of x is equal to cos square x ఇచ్చాడండి. f of x is equal to what, cos square x ఇచ్చాడు. దీన్ని చేయొచ్చు అంటే దీన్ని ఇంకో తిరిగి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. cos square x అంటే ఏంది, 2 cos x sin x రావాలి, 2 cos x sin x రావాలి ఆన్సర్, అదొకటి. నెక్స్ట్ f of x is equal to minus 2 cos x sin x, దీన్ని ఇంకేం రాసుకోవచ్చు, మైనస్ sin 2x కూడా రాయొచ్చు. ఇది ట్రై చేయండి. f of x is equal to x sin x కూడా ట్రై చేయండి. f of x is equal to x sin x, ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే x cos x ప్లస్ sin x వస్తుంది, ఇది రావాలి. నెక్స్ట్
అంతే. ఇవి రెండు సెకండ్ క్యూబ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెక్ 3x. సెక్ 3xకి ఆన్సర్ ఏమొస్తుందండి? 3 సెకండ్ ఎక్స్ సెకండ్ 3x tan 3x వస్తుంది. ఓకే, ఇవి మీకు ఫస్ట్ ప్రిన్సిపల్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఇవి ప్రాక్టీస్ చేయండి, ఎనఫ్. మ్యాక్సిమం ఇందులో నుంచే మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమున్నాయి మనకు. ఫస్ట్ ఎక్సర్సైజ్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ, పెద్ద గేమ్ కాదు, ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పుకున్నా సరిపోతుంది. ఓకే, ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ 4 మార్క్స్ కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ కంప్లీట్ చేసాం. ఓకేనా, టోటల్గా ఫస్ట్ ప్రిన్సిపల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం 3 రూల్స్ యూజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ చైన్ రూల్. ఇంటిగ్రేషన్కి వెళ్ళిపోయాను కదా. డిఫరెన్షియేషన్, యూవీ మెథడ్, ప్రోడక్ట్ రూల్ అండ్ కోషంట్ రూల్. ప్రోడక్ట్ రూల్ కోషంట్ రూల్ యూజ్ చేసి అప్లై చేస్తాం. చూడండి ఒకసారి. చూస్తే ఫస్ట్ వన్ ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ ఏంటంటే d/dx ఆఫ్ uv ఈక్వల్ టు ఇన్ కేస్ ఎనీ 2 వేరియబుల్స్. ఓకేనా, అనిపిస్తుంది మేబీ. ఓకే, పర్ఫెక్ట్. d/dx ఆఫ్ uv ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ 3 వేరియబుల్స్ ఉంటాయి. d/dx ఆఫ్ uvw, uv ఇంటూ dw/dx ప్లస్ uw ఇంటూ dv/dx ప్లస్ vw ఇంటూ du/dx. సింపుల్. 2 ఉన్నప్పుడు ఒకటి బయట ఉంచేసుకుని ఒక లోపలికి, ఒకటి బయట ఒక లోపలికి. ఇక్కడ కూడా అంతే, సేమ్ సిమిలర్. నెక్స్ట్ కోషంట్ రూల్. when two functions are in division, we apply the quotient rule. For example, d/dx of u/v, u v into du/dx minus v into u into dv/dx by v square is the కోషంట్ రూల్. ఇక్కడ కన్ఫామ్ యూవీలు అనేది ఫస్ట్ ఇది రాసి నెక్స్ట్ ఇది రాసినా నో ప్రాబ్లం, ఎందుకంటే అక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి అడిషన్ సింబల్స్ ఉన్నప్పుడు ఎలాంటి చేంజెస్ మీకు అక్కరు. బట్ ఇన్ కేస్ డివిజన్లో ఉన్నప్పుడు నెగిటివ్ సింబల్ ఉన్నప్పుడు యూవీలు చేంజ్ చేస్తే టోటల్ ఆన్సర్ చేంజ్ అవుతుంది. సో అలాంటి పని మాత్రం చేయకండి. ఓకేనా. నెక్స్ట్ వన్కి వచ్చేస్తే ఇక ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఇంకోటి చైన్ రూల్ చెప్పలేదు సార్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు చెప్పాను. నేను కొద్దిగా డిఫరెంట్గా చెప్పేస్తాను, అది ఈజీగా ఉంటుంది. ఓకే, ఎలాగో మీరు ఎగ్జామ్ రాస్తారు కానీ చెప్పారు కదా, ఎగ్జామినర్కి ఎక్స్ప్లెయిన్ చేయరు కాబట్టి నో ప్రాబ్లం. చూడండి, సో మనం ఎగ్జామ్ ఇందులో మ్యాక్సిమం నేర్చుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి అబ్బా. నేను క్వశ్చన్స్ ఇప్పేస్తూ ఉంటాయి, ఇవి చేస్తే సరిపోతుంది మీరు మ్యాక్సిమం. ఎక్సర్సైజ్ 9Aలో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నప్పుడు మనం చెప్పుకునేవి అన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫైండ్ ద derivative of the following functions. Find the derivatives of the following functions. Find the derivative of the following function. First one is, wait ఒక్క నిమిషం అబ్బా. Find the derivative of root x. First one, root x plus 2x power 3/4 plus 3x power 5/6. 3x power 5/6. ఫస్ట్ 9A ఎక్సైజ్ 9Aలో ఉన్న క్వశ్చన్ ఇది. 9Aలో ఉన్న క్వశ్చన్ అయితే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్? ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే
నార్మల్లీ dy/dx రాస్తాం కదా మనం. y ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్, x ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. x ఈజ్ వాట్? ఇండిపెండెంట్ వేరియబుల్. అయితే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ అంటే d/dx ఆఫ్ √x ప్లస్ 2x⁴ ప్లస్ 3 × x⁴5/6. ఓకేనా? అప్లై ద సపరేట్ డిఫరెన్షియేషన్. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు సపరేట్ డిఫరెన్షియేషన్ అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే వాల్యూస్ ఏంటి? d/dx ఆఫ్ √x, 2 is the constant, take outside, d/dx of x⁴ plus 3 constant, take outside, d/dx of x⁴5/6. x⁴5 d/dx of √x plus 2 into d/dx of x⁴3/4 plus 3 into d/dx of x⁴5/6 వచ్చేసిందా? వస్తే ఇక్కడ మనకు ఫార్ములాస్ అప్లై చేస్తాం. ఇక్కడ d/dx ఆఫ్ √x ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్? 1/2√x. అనదర్ ఫార్ములా d/dx ఆఫ్ x⁴n is equal to n into x⁴n minus 1. n into x⁴n minus 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డెరివేటివ్ ఆఫ్ √x ప్లస్ జస్ట్ ఫార్ములాసే, మనకున్న 30 ఫార్ములాస్ జస్ట్ ఇక్కడ అప్లై చేస్తూ ఉంటాం. ఇక్కడ అప్లై చేయండి. డెరివేటివ్ ఆఫ్ √x ఎంత అండి? 1/2√x ప్లస్ 2 కాన్స్టెంట్ కూడా యాజ్ ఇట్ ఈస్. చూడండి, x పవర్ సంథింగ్ ఉంది అంటే x ఈజ్ ద వేరియబుల్, n ఈజ్ ద కాన్స్టెంట్. x⁴n is equal to n into x⁴n minus 1. n వాల్యూ is equal to what? 3/4 x into 3/4 minus 1 n into x⁴n minus. Same similar next one, so x⁴n formula 5/6 into x⁴5/6 minus 1. 5/6 into x⁴5/6 minus 1. Observe here. అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ ఏమవుతాయండి? 1/2√x ప్లస్ 2 1s 2 2s ప్లస్ 3/4 ప్లస్ 3/4. 3/4 minus 1 ఏంటండి? ఇలా ఉంటుంది కదా, 3/4 when it is like this. 3 minus 4/4. 3 minus 4 value minus 1/4. Here we write x⁴ plus 3 1s 3 2s. So plus 5/2. x⁴6 అంటే minus 1/6. This is the answer. Just we apply the formulas only. Okay, next question, second one, question number 2, 9th A లో question number 2. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? అండర్ రూట్ ఆఫ్ 2x plus 3 plus under root of 7 minus 3x. Same similarly, differentiation with respect to what? X only. Differentiation with respect to, apply the separate. d/dx of under root 2x plus 3 plus d/dx of under root 7 minus 3x. d/dx of under root 2x plus 3 d/dx of under root 7 minus 3x. అయితే ఆల్రెడీ వీ నో ది ఫార్ములా. d/dx ఆఫ్ √x ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/2x నా. అయితే ఇక్కడ చైన్ రూల్ అప్లై చేస్తాం. సార్ చైన్ రూల్ ఇక్కడ అప్లై చేస్తే ఎలా అప్లై చేస్తాం అంటే, చైన్ రూల్ చైన్ లాగానే ఉంటుందబ్బా. యాక్చువల్లీ మనకున్న 30 ఫార్ములాస్ రాసుకున్నాం కదా, 30 ఫార్ములాస్లో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వస్తే అవే అప్లై చేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ కాకుండా న్యూ వాల్యూ ఏదైనా ఎగ్జిస్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు చైన్ రూల్ అప్లై చేస్తాం. అర్థమైందా? ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాకుండా న్యూ వాల్యూ ఏదైనా వస్తుంది అనుకుంటే అప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో అప్లై చేస్తాం. ఇక్కడ చూస్తే d/dx ఆఫ్ √x ఈజ్ ఈక్వల్ 1/2√x చైన్ రూల్ ఉంది కదా. ఇక్కడ వచ్చేస్తే చైన్ రూల్ అనేది చూడండి, యాక్చువల్గా d/dx ఆఫ్ √x ఫార్ములానే ఉంది మనకు 1/2√x అని. ఎక్స్ ప్లేస్లో ఇక్కడ కొత్తగా 2 వచ్చాయి, 2x + 3 అని రాశాడు. అవునా, ఎక్సే ఉండాలి, ఎక్స్ ప్లస్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫార్ములా అప్లై చేయండి. 1/2 into under root 2x plus 3 again d/dx of 2x plus 3. మీకు ఇంకా డౌట్ రాదు, సార్ ఇక్కడ ఎక్స్ ఉంది మరి ఇక్కడ ఎందుకు అప్లై చేయాలంటే ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. d/dx ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 1 ఓన్లీనా? d/dx ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మనకున్న 30 ఫార్ములాస్లో. బట్ ఇక్కడ ఏమవుతుంది? 2x plus 3 అనేది వాల్యూస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా వాల్యూ సార్ d/dx ఆఫ్ 1/2 into under root 7 minus 3x again d/dx of 7 minus 3x. ఓకేనా? d/dx of 2x value 2 only because of derivative of x value 1.
So 0 by 2 into under root 2x plus 3. Next plus of 0 minus 3 by 2 and under root 7 minus 3x. Okay na? 7 minus 3x. 2 get cancelled. 1 by under root 2x plus 3 minus 3 by 2 into under root 7 minus 3x is the answer. Okay. Next question. థర్డ్ వన్ వచ్చేసి ఏమిచ్చాడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ 1 ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4x క్యూబ్ మల్టిప్లై అయింది. అప్పుడు ఏమవుతుంది 4x పవర్ 5 ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4x పవర్ 4x 5 ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4 జా 12x క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 జస్ట్ మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాను. ఎందుకు సార్ ఇట్లా అప్లై చేస్తే యూవీ అప్లై చేయొచ్చు, మళ్ళీ లెంత్ ఎందుకు యూవీ అని తీసుకోవాలి, మరి చైన్ రూల్కి వస్తాం అవసరమా, డైరెక్ట్ తీసుకుంటే అయిపోతుంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎక్స్ ఓన్లీనా. సో 4 is constant, we take outside d by dx of x power 5 d by dx of x square. 12 is the constant, take outside d by dx of x cube minus d by dx of 3 only. ఎందుకు ఒకటే ఉంది కాబట్టి రైట్. హియర్ వి అప్లై ద ఫార్ములా ఏంటండి చూడండి 4x పవర్ 5 x స్క్వేర్ x క్యూబ్ x పవర్ n లాగా ఉన్నాయి. x పవర్ n లాగా ఉన్నాయి కూడా d by dx ఆఫ్ అప్లై ద x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1 d by dx of x power n formula n into x power n minus 1. Here n value is equal to what 4 into 5x power n minus 1 కదండి 5 minus 1 plus 2 into x power 2 minus 1 minus 12 into 3 కదా పవర్ x power 3 minus 1 minus derivative of any constant. Derivative of 3 equal to 0, derivative of 2 equal to 0, 1 equal to 0, any derivative of 1 lakh also equal to 0. That's why right. 4 5 is 20 x power 5 minus 1 4 plus 2x only 12 3 is 36 x square is the answer. Okay na 36 x square is the answer. Okay కొద్దిగా బ్రైట్నెస్ తగ్గింది అబ్బా, యా కొద్దిగా తగ్గింది బట్ నో ప్రాబ్లం ఐ థింక్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ అయిపోయింది కదా, ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు రూట్ ఎక్స్ మైనస్ 3x ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. రూట్ ఎక్స్ మైనస్ 3x ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. సేమ్ సిమిలర్లీ మల్టిప్లై చేస్తా చూడండి. ఎక్స్ మల్టిప్లైయింగ్ రూట్ ఎక్స్ మల్టిప్లైయింగ్ దిస్ వన్, దిస్ ఈజ్ మల్టిప్లైయింగ్ దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ రూట్ ఎక్స్. ఓకే రూట్ ఎక్స్ ఇంటూ దిస్ వన్ ప్లస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 3 into minus 3x square minus of my plus minus 3x by x only. Here we write x power 1 x power 1 by 2. Here x power 1 by 2 x power 1 minus 3x square x get cancelled, we get minus 3. Okay మీరు డైరెక్ట్ కూడా చేసేయచ్చు, నో ప్రాబ్లం. x into x power 1 by 3 written as x power 3 by 2 written as a power m into a power n. A power m into a power n value is a power m plus 1. Here we write right plus here x power a power m by a power 1 by 2 minus 1 minus 1 by 2 minus 3x square minus 3. So differentiation with respect to what x only. Differentiation with respect to x, d by dx of x power 3 by 2 plus d by dx of x power minus 1 by 2. 3 is the constant, take outside d by dx of x square d by dx of 3 only. Okay same as it is, apply this formula only. d by dx of x power n is equal to what n into x power n minus 1. When you apply here when we apply here 3 by 2 x power 3 by 2 minus 1. Here also same minus 1 by 2 x power minus 1 by 2 minus 1 minus 3 of 2 ఏమవుతుందండి 2x power 2 minus 1. Derivative of any constant value become 0. So here observe 3 by 2 x power 3 by 2 minus 1 ఏమవుతుంది 2 1s are 2 3 minus 2 1. So x power 1 by 2
minus 1 by 2 x power minus 3 by 2. 3 to how much? 6x and the answer. That's it. Next question. ఇది కూడా మళ్ళీ అలాగే ఉందండి. ఇది మీరు ట్రై చేయండి అబ్బా. నెక్స్ట్ 5th క్వశ్చన్ మీరు ట్రై చేయండి. 4th క్వశ్చన్ ఎందుకంటే మళ్ళీ సేమ్ మెథడ్లో ఉంది, మీరు చేయొచ్చు. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. 5th క్వశ్చన్ రైట్. 5th క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2. ఓకేనా? ఫస్ట్ మల్టిప్లై చేసుకుంది, నెక్స్ట్ ఫార్ములా అప్లై చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్పేస్తాను. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఈస్ ax plus b whole power n cx plus d whole power m. ఇది ఇంపార్టెంట్ అండి. చూస్తే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్? ఎక్స్ ఓన్లీ. ఓకేనా? డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎం. డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎన్ తీసుకున్నా. తీసుకుంటే ఇందులో ఇది యూవి మెథడ్ లాగా ఉంది చూడండి. రెండు వేరియబుల్స్, ఇది ఒక వేరియబుల్, ఇది ఒక రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సార్ వీటిని స్క్వేర్ చేసుకోవచ్చు, ఎంతమందికి ఇలా మల్టిప్లై చేశారు కదా సార్ అంటే ఇక్కడ ఆప్షన్ లేదు. ఇదేంటి పవర్ ఎమ్ పవర్ ఎమ్, ఎన్ అండ్ ఎమ్ ఆర్ ది అన్నోన్ వాల్యూస్. సో అన్నోన్ వాల్యూస్ కాబట్టి ఛాన్స్ ఉండదు. సో ప్రోడక్ట్ రూల్ ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ u into v is equal to u into dv by dx plus v into du by dx. Wait 1 minute. Okay, u into dv by dx plus v into du by dx. Here u value is equal to what? ax plus b whole power n. V value is 0. Apply formula. U value ax plus b whole power n d by dx of this formula cx plus d whole power m plus v value ఎంత ఉంటుంది అనుకున్నామా? cx plus d whole power m again d by dx of next ఏంటండి? ax plus b whole power n. Okay, here ax plus b whole power n. So formula x power n formula d by dx of x power n is equal to what? n into x power n minus 1. చూడండి ఇది టోటల్ ఒక వేరియబుల్ టర్మ్స్, పవర్ m ఉంది కాబట్టి x పవర్ n అప్లై చేస్తే m into cx plus d m minus 1 again d by dx of cx plus d. వై సార్ అంటే యాక్చువల్గా ఏముండాలి? ఎక్సే ఉండాలి. ఎక్స్ ప్లస్లో కొత్తవి వచ్చాయి సిఎక్స్ ప్లస్ డి, అందుకే మళ్ళీ చైన్ రూల్ అప్లై చేస్తున్నా. నెక్స్ట్ సిఎక్స్ ప్లస్ డి హోల్ పవర్ ఎం, ఇక్కడ కూడా అగైన్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 అగైన్ డి బై డిఎక్స్ ఆఫ్ వాట్? ఏఎక్స్ ప్లస్ బి అగైన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. చూడండి ఇక్కడ అప్లై చేస్తే ఎం ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి whole power n cx plus d whole power m minus 1 d by dx of cx కదండి. c కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఎంత? c ఓన్లీ, రిమైనింగ్ d వాల్యూ 0. సో హియర్ cx plus d whole power m n into ax plus b whole power n minus 1 ax వాల్యూ a plus 0 అవుతుంది. సింప్లిఫై చేస్తే cm ax plus b whole power n cx plus d whole power m minus 1 plus na cx plus d whole power m ax plus b whole power n minus 1 is the answer. ఇంకా అందులో కామన్ తీసి కూడా రాయొచ్చు, కామన్ తీయకుండా ఆన్సర్. ఓకేనా? రైట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ వచ్చేసి 7th వన్ రైట్. 5 sin x ప్లస్ e పవర్ x log x. 5 sin x ప్లస్ e పవర్ x log x. సేమ్ డిఫరెన్షియేషన్
with respect to what? X only. Phi is the constant outside, d by dx of sin x. Okay, plus d by dx of what? E power x log x. Phi is the constant outside the d by dx of sin x, d by dx of e power log x వచ్చింది. అయితే ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. d by dx of u into v is equal to what? u into dv by dx plus v into du by dx, product rule. Just here we apply the product rule. Apply చేస్తే 5 into derivative of sin x value cos x plus this is the u value, this one is well as your wish ఏదైనా తీసుకోవచ్చు. సో e power x into d by dx of log x, apply the chain rule, plus log x into d by dx of e power x. So 5 cos x e power x, derivative of log x value 1 by x. So log x, derivative of e power x value e power x. So answer is 5 cos x plus e power x by x plus e power x log x is the answer. Okay na? E power x log x is the answer. Next 8th one. 8th one ఏముందండి? 5 power x plus log x plus x cube, yeah, e power x only. Here also same. Differentiation what? With respect to what? X only. D by dx of what? 5 power x plus d by dx of log x plus d by dx of x cube e power x. ఓకే, ఇక్కడ చూస్తే ఇది సింగిల్ టర్మే ఉంది. ఈ ఫార్ములా ఏంటి? d by dx of a power x is equal to a power x into log a. ఓకేనా? ఇది log x, derivative of log x value is 1 by x. Already we know that. d by dx of x cube e power x ఉంది, which is in the form of uv, because of x cube and e power x are both are two variables. When two variables are there in derivative, we apply the product rule. Here derivative of 5 power x value ఏంటండి? a power x కదా, అంటే 5 power x into log 5 plus d by dx of log x value 1 by x. ఇక్కడ uv అప్లై చేద్దాం. x cube d by dx of e power x plus e power x d by dx of x cube. So 5 power x into log 5 plus 1 by x plus x cube అంటే x cube. Derivative of e power x value e power x formula. Derivative of e power x formula is e power x only, plus e power x. Here apply the x power n formula. D by dx of x power n is equal to n into x power n minus 1. Here apply the 3 into x power 3 minus 1. So 5 power x into log 5 plus 1 by x plus x cube e power x plus 3 e power x x square is the answer. 3 e power x x square is the answer. Next one, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? e పవర్ x. ఇది మీరు చేయండి అబ్బా. 8th one అయిపోయిందా? 8th one ఓన్లీ, సారీ ఇదే 8th one మనం చేసింది, ఇది 9th one. నేను స్కిప్ చేశాను నెంబర్స్. e పవర్ x ప్లస్ sin x cos x చేయండి. e పవర్ x ప్లస్ sin x cos x, ఇదేమో డైరెక్ట్ అవుతుంది. దీనికి u v, ఒకటి u sin x అనుకొని v cos x అనుకొని చేయండి. నెక్స్ట్ 10th one. 10th one వచ్చేసి px square plus qx plus r by px square plus qx plus r by ax plus px square plus qx plus r by x plus. ఇక్కడ ఫార్ములా చేంజ్ అయిపోయింది. ఇక్కడ u by v ఫార్ములా అప్లై చేస్తాం. వాట్ ఈస్ ద u by v ఫార్ములా? d by dx of u by v equal to v into du by dx minus v into u into dv by dx by v square by v square. ఓకేనా? by v square అప్లై చేయండి. సో డిఫరెన్షియేషన్ with respect to what? X only. d by dx of
px square plus qx plus r by ax plus b. ఓకేనా, u by v. Numerator value is u, denominator value is v. Apply the formula. V value is ax plus b d by dx of px square plus qx plus r minus u value ax plus b d by dx of u value ఏంటిదండి, సారీ మళ్ళీ అదే రాసానే, ఉక్కపోతకు px square plus qx plus r of d by dx of what, ax plus b, d by dx of ax plus b by denominator, right, ax plus b whole square. v వాల్యూ అదే కదా చూడండి, ax plus b of d by dx of px square అంటే p అంటే కాన్స్టెంట్, x స్క్వేర్ వాల్యూ ఉంది డెరివేటివ్ ఆఫ్, చూడండి బాగా అర్థం చేయండి, d by dx of x value is 1, d by dx of x square value is 2x, d by dx of x cube value is 3x square, d by dx of x power 4 value is 4x cube, d by dx of x power 5 value is 5x power 4. ఇవి యాక్చువల్గా వచ్చేసి అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్, డెరివేటివ్ ఎక్స్ పవర్ 4 4x క్యూబ్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 5x పవర్ 4. ఇవి వాల్యూస్. ఈ వాల్యూస్ మనం ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఏమైందండి 2x అంటే చూడండి అంతే, పవర్ ముందుకు వస్తుంది, పవర్ 1 టైం డిక్రీజ్ అవుతుంది, పవర్ కోఎఫిషియంట్ అవుతుంది 1 టైం డిక్రీజ్, పవర్ కోఎఫిషియంట్ 1 టైం డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది 2px వి రైట్, నెక్స్ట్ qx వాల్యూ q ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ 0 మైనస్ సేమ్ px స్క్వేర్ qx ప్లస్ r ఆఫ్ ax వాల్యూ ఏమవుతుంది a ఓన్లీ, b వాల్యూ 0 బై ax ప్లస్ b హోల్ స్క్వేర్. జస్ట్ మల్టిప్లై చేసి రాద్దాం, కానీ క్యాన్సిల్ అయితే లేకపోతే అలాగే ఉంచేసుకోవచ్చు, పెద్ద నష్టం ఏం లేదు. ax ఇంటూ 2px స్క్వేర్ ఏమవుతుందండి 2pax స్క్వేర్, ax ఇంటూ q ax క్యూబ్, b ఇంటూ 2px 2pbx, b ఇంటూ pq bq మైనస్ px స్క్వేర్ ఏంటది apx స్క్వేర్, ఓన్లీ ఏతోనే కదా, a ఇంటూ q మైనస్ aqx మైనస్ ar. అబ్జర్వ్ చేస్తే ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ, ఐ థింక్ ఏదో అవుతున్నట్టుంది. దిస్ వన్ గెట్ క్యాన్సిల్, డివిజన్ లేదు, డివైడెడ్ బై ax ప్లస్ b హోల్ స్క్వేర్, ax ప్లస్ b హోల్ స్క్వేర్. నెక్స్ట్ apx స్క్వేర్ వాల్యూస్ ఏంటండి apx స్క్వేర్ 2apx స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 2pbx ప్లస్ b క్యూబ్ మైనస్ ar బై ax ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ 11th వన్ చేయండి. 11th వన్ ఏముందంటే 1 బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, సేమ్ u బై v ఫార్ములా అప్లై చేసుకోండి. ఓకేనా, u బై v ఫార్ములా అప్లై చేస్తే వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ 5th వన్ కూడా, ఇది కూడా ఏంటి ax ప్లస్ b బై cx ప్లస్ d, ax ప్లస్ b బై అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే ఇది ad మైనస్ bc బై cx ప్లస్ d హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇది ఆన్సర్, u బై v ఫార్ములా అప్లై చేయండి. సేమ్ సిమిలర్లీ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, అవి రెండు మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x. సో యూవీ మెథడ్ అప్లై చేస్తాం ఇక్కడ. సో డిఫరెన్షియేషన్ with respect to what, x only, d by dx of 4 plus x square e power 2x. ఓకేనా, అప్లై ద uv ఫార్ములా, d by dx of u into v is equal to u into dv by dx plus v into du by dx. This is the formula, uv formula. ఓకేనా, that one is uv formula. When we apply the uv, apply the uv formula. This is the u, this one is the v, we take. Okay na, uv apply చేస్తే 4 plus
x square bracket must and should d by dx of e power 2x plus e power 2x d by dx of 4 plus x square. 4 plus x square చూడండి 4 plus x square d by dx of e power 2x ఓకేనా. హలో వాళ్ళు 11-12 వరకు వస్తా అన్నారమ్మా. బిజీగా ఉన్నట్టున్నాడు, మళ్ళీ ఫోన్ చేయి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్, గంట తర్వాత చేస్తాను. నేను అనుకుంటేలే ఉండు, తర్వాత ఫోన్ చేస్తా. ఈ పవర్ 2x అగైన్ డి బై డిఎక్స్ ఆఫ్ 2x, ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో ఏమొచ్చింది 2x వచ్చింది, సో అందుకే మనం అప్లై చేస్తాం. ఈ పవర్ 2x డి బై డిఎక్స్ ఆఫ్ 4 ఏంటి కాన్స్టాంట్ 0, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత 2x, సో 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఈ పవర్ 2x, డెరివేటివ్ ఆఫ్ 2x వాల్యూ 2 ఓన్లీ 2x into e power 2x. Here what is the common term? Once observe 2e power 2x, 2e power 2x is the common term. Common తీసిన ఒకటి తీయకుండా, that is the answer. 4 plus x square plus x only is the answer. Okay na? Completed. Next question. Next one. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పవర్ 2x లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4. ఈ పవర్ 2x లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4. ఈ పవర్ 2x లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 అంటే చూడండి, అప్లై ద యూవీ మెథడ్. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2x లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4. దిస్ వన్ ఈజ్ ద u, దిస్ వన్ ఈజ్ ద v. సో అప్లై ది u by v మెథడ్ ఏంటండి, ఈ పవర్ 2x d by dx ఆఫ్ log ఆఫ్ 3x ప్లస్ 4 ప్లస్ log ఆఫ్ 3x ప్లస్ 4 d by dx ఆఫ్ ఈ పవర్ 2x. ఓకేనా. ఈ పవర్ 2x డెరివేటివ్ ఆఫ్ log x ఏంటండి 1/3x ప్లస్ 4, అగైన్ d by dx ఆఫ్ 3x ప్లస్ 4 ప్లస్ log ఆఫ్ 3x ప్లస్ 4 e power 2x again d by dx of 2x. సో ఇక్కడ ఏమవుతుంది, e power 2x డెరివేటివ్ ఆఫ్ 3x ఏంటంటే 3 ప్లస్ 0/3x ప్లస్ 4 ప్లస్ log ఆఫ్ 3x 4 log ఆఫ్ 3x ప్లస్ 4 ఓన్లీ, డెరివేటివ్ ఆఫ్ అంటే 2x, 2 e power 2x ఈజ్ ద ఆన్సర్. ఓకే అబ్బా, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కంప్లీట్ చేస్తాను నేను. ఇంకా చాలా ఉన్నాయి అసలు, ABC ఐ థింక్ సి అంటే 3 ఎక్సర్సైజులు ఉన్నాయి. 3 నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికి హెవీ అయిపోయింది, వెనక తడిసిపోయింది మొత్తం, దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఓకే, మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు నవీన్ రెడ్డి మ్యాథ్స్ అండ్ టైప్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ కానీ మెటీరియల్స్ అయినా వీడియోస్ అయినా వాళ్ళ ఇంపార్టెంట్ ఏమైనా విషయం ఉన్నా కానీ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ నవీన్ రెడ్డి 100 ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ.